గ్రామ పంచాయతీ మూడవ దశ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ మూడవ దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఒక అడిషనల్ ఎస్పీ, 6 డీఎస్పీలు, 23 మంది సీఏలు, 84 మంది ఎస్ఐలతో కలిపి 1680 మందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీ అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బంది, సమస్య తలెత్తినా అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 163 యాక్ట్ అమలులో ఉంటుందని, కావున 4 కంటే ఎక్కువగా గుంపులుగా ఉండకూడదని అన్నారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలో గాని, పరిసర ప్రాంతాలలో గాని ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం, ఇతరత్రా వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం అందజేయాలని కోరారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే అట్టివారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కావున పోలింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 17న దేవరకొండ డివిజన్లో జరగనున్నాయని తెలిపారు.